శ్రీనివాస్ గారు ఇప్పుడు రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ అలాగే మంచు మనోజ్ గారి క్యారెక్టర్ తీసుకుంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగుంటుందండి. అండ్ ఎవ్రీబడి హ్యాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. మా అందరికీ చాలా పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. నాకు అవ్వచ్చు, రోహిత్ గారు కావచ్చు, మనోజ్ గారు కావచ్చు, అదితి కావచ్చు, దివ్య పిల్లయ్య గారు కావచ్చు, ఆనంది గారు కావచ్చు. వీ ఆల్ హ్యాడ్ అవర్ ఓన్ షేర్ అనమాట. ఎవ్రీబడి విల్ టేక్ ద స్టోరీ ఫార్వర్డ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ వెరీ వెరీ పివోటల్ రోల్. అండ్ దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ మీకు మా ప్రతి క్యారెక్టర్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. అండ్ మీ అందరు రిలేట్ కూడా అవుతారు బాగా, బికాస్ ఇది ప్రతి ఎగ్జాక్ట్లీ అండ్ ఎవ్రీబడి కెన్ రిలేట్. మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో కామన్గా జరిగే ఒక విషయం, దాన్ని ఒక హై ఎమోషన్స్ తోటి మీకు ఎక్స్ట్రాడినరీగా ప్రజెంటేషన్ తోటి, ఒక ఎక్స్ట్రాడినరీ మ్యూజికల్ అంటే ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అదైతే తప్పకుండా నేను గ్యారంటీ ఇస్తాను. వాళ్ళ ఎంట్రీ ఎలా జరిగింది అంటే ఈ పర్టికులర్ రోల్కి వీళ్ళని తీసుకోవాలి వాళ్ళని తీసుకోవాలన్న రఫ్ ఐడియా అయితే ఉండింది, బట్ వాట్ వాస్ ద మెయిన్ ఒపీనియన్ బిహైండ్ టేకింగ్ దెమ్ ఏంటి అంటే ఫస్ట్ మాకు నేను కాస్ట్లోకి వచ్చిన తర్వాత, సో నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూర్చొని డిసైడ్ చేసినప్పుడు ఏ యాక్టర్కి మన రోహిత్ గారు చేసిన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఒక యాక్టర్కి కాంట్రవర్షియల్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. సో ఎందుకంటే ఇఫ్ దట్ క్యారెక్టర్కి ఈవెన్ ఒక చిన్న దెబ్బ తగిలినా యూ షుడ్ సింపథైజ్ ఫర్ హిమ్. మీరు ఫీల్ అవ్వాలి ఆ క్యారెక్టర్కి అలా జరగ ఉండకూడదే అని మనం జెన్యూన్ కనెక్ట్ అవ్వాలి. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అది మాకు ఫస్ట్ థాట్ అక్కడ స్టార్ట్ అయింది. సో అక్కడ ఎవరు అనుకున్న టైంలో కరెక్ట్గా రోహిత్ గారిది మాకు ఒక థాట్ రావటం. అండ్ రోహిత్ అని నేను అప్రోచ్ అవ్వగానే ఇమీడియట్లీ ఆయన అప్రోచ్ అయిన ఒక 1.5 hourకి హీ వాజ్ ఆన్ బోర్డ్. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట అప్పుడు మాకు. సో నిజం చెప్పాలంటే రోహిత్ గారు ఓకే అని తర్వాతే వీవర్ లైక్ కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం వీ ఆల్ టుక్ బ్రీత్. సో ఆయన ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత ఎవరనే మేము హంట్ స్టార్ట్ అయింది, రియల్ హంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే రోహిత్ గారికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథలో. సో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎవరు ఎందుకంటే ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నారు, ఎందుకంటే ఇద్దరు కలిసి పెరిగినట్టు అనమాట చిన్నప్పటి నుంచి. సో ఎవరు ఉన్న టైంలో కరెక్ట్గా మనోజ్ గారిది కథ చెప్పటం, మళ్ళీ ఆయన సెట్ అవ్వటం, దట్ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇంకా వీవర్ లైక్ షోర్ అనమాట. అప్పుడే వీవర్ లైక్ వీఆర్ హిట్టింగ్ దిస్ బిగ్ అంటే వీవర్ కాన్ఫిడెంట్. కానీ స్క్రీన్ మీద మీ ముగ్గురిని చూస్తుంటే మాత్రం అది సాటిస్ఫాక్షన్ క్లియర్గా అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ సమ్ క్యారెక్టర్స్ విచ్ హావ్ ఆల్రెడీ బీన్ లైక్ సీయింగ్ ఫర్ అ క్వైట్ టైమ్.